కుక్కట్పల్లి 3వ ఫేజ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు లేక గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక బీజేపీ నాయకుడు పవన్ నర్వా తన సొంత నిధులతో ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆరోగ్య కేంద్రంలో షెడ్ ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాన్స్, ఎలక్ట్రికల్ వైరింగ్, సున్నాలు వేయించి మెరుగులు దిద్దారు. అలాగే పరిసరాల్లో చెత్త చెదారం వల్ల దోమల ఉత్పత్తికి అవకాశం ఉందని గుర్తించి శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. గతంలో క్యూలైన్ రోడ్లపైకి వెళ్లి ప్రమాదకరంగా మారిందని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా మారిందని సిబ్బంది పేర్కొన్నారు. అన్న 1 minute. లంచ్ కోసం వెయిటింగ్. నమస్తే, పత్రికా ప్రముఖులందరికీ నమస్తే. నా పేరు నర్వా పవన్. నేను ఈ కాలనీలోనే పుట్టి పెరిగాను. ఇక్కడ గర్భిణీ స్త్రీలు కానీ న్యూబార్న్ మదర్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కూర్చోవడానికి సరిగ్గా లేదు, షెడ్ పూర్తి కవరేజ్ లేకుండింది, అట్లనే లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా కొంచెం ఇబ్బంది ఉండింది. ప్రముఖ దినపత్రికల్లో కూడా వచ్చింది, నేను కూడా అబ్జర్వ్ చేశాను అటు ఇటు వెళ్ళేటప్పుడు. సో నా వంతుగా ఏదైనా కృషి చేద్దామని షెడ్ వేయించి లైట్లు ఫ్యాన్లు పెట్టించి కొంచెం సివిల్ వర్క్ కూడా చేయించాము. పనిలో పనిగా పెయింటింగ్ కూడా చేయించాము. ఇప్పుడు కొంచెం బాగుంది అని మన స్టాఫ్ చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటివి ఏమన్నా ఇంకా ముందు కూడా మన దృష్టికి ఏమైనా కార్యక్రమాలు వస్తే చేస్తుంటాం. ఇది పిఎస్సి బాలనగర్ కిందికి వస్తుందండి, కేపీహెచ్బి సబ్ సెంటర్ ఇది. అయితే ఇక్కడ మ్యాక్సిమం ప్రెగ్నెంట్ వాళ్ళు ఫీడింగ్ మదర్స్ వస్తారు ఇమ్యునైజేషన్ కోసము. సో ఇక్కడ ఇంతకుముందు ఫెసిలిటీస్ అసలు చాలా వరకు లేవు. సార్ వచ్చి మాకు హెల్ప్ చేస్తా అని చెప్పి హెల్ప్ చేశారు. ఇక్కడ అన్నీ అరేంజ్ చేశారు. సో దానికి చాలా థ్యాంక్స్ సార్. ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇబ్బంది ఉండే, కరెంట్ ఫెసిలిటీస్ కూడా ఇబ్బంది ఉండే, అవన్నీ సారే అరేంజ్ చేశారు. వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కానీ మేము ఒక లైన్లో కూడా కరెక్ట్ నిలబెట్టలేకపోతుంది. ఇప్పుడు చాలా మటుకు మాకు స్ప్రెడ్ చేస్తున్నారు. కొంచెం ప్లేస్ ప్రశాంతంగా మంచిగా ఫుల్ అయింది మాకు. అట్లనే ఫ్యాన్లు కూడా వచ్చినాయి, షెడ్ పైకి పోయింది, రేకులు వచ్చినాయి, దాని ఫ్యాన్లు మంచిగా అరేంజ్ చేశారు. వచ్చిన బయట జనాలు కూడా లోపల ఉండేటట్టు మాకు మంచిగా అయిపోయింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి షెడ్ చిన్నగా ఉండడం వల్ల క్యూ అంతా బయటకు ఉండేది, రోడ్డు మీద కంటి పిల్లలు, న్యూ మదర్స్ అందరూ బయట నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు షెడ్ పెద్దగా అయినందువల్ల క్యూ అంతా లోపలే ఉంటుంది, కొద్దిగా ఉపశమనం వాళ్ళు. వర్షాకాలంలో అయితే చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది మాది. ఆ డ్రైనేజ్ పొంగడము, బయట క్యూ ఉండడము. ఇప్పుడు మట్టి చాలా బాగుంది.